రాజమండ్రి బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి పార్టీ జెండాని ఎగురవేశారు. ఈ సందర్భంగా సమాజంలో అట్టడుగున ఉన్న వారిని ముందుకు తీసుకువెళ్లడమే బీజేపీ సిద్ధాంతమని పురంధేశ్వరి అన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ సారథ్యంలో బీజేపీగా అవతరించిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బీజేపీ దూసుకుపోతుందన్నారు. అరుదుగా కలిసి వచ్చేటువంటి విషయం ఏమిటంటే శ్రీరామనవమి మన ఆవిర్భావ దినం. దానికి తోడు ఇవాళ పార్టీలోకి చేరడానికి వచ్చినటువంటి వారు ఇవన్నీ కూడా మనకి ఇవాళ కలిసి వచ్చే రోజులకి ఇవాళ ఇది సూచన అని చెప్పి భావిస్తూ ఇక్కడ మన పార్టీ దినదినాభివృద్ధి చెందుతూ బలోపేతం అవుతూ ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఆ శ్రీరాముల వారిని నేను ప్రార్థిస్తున్నాను. అయితే ఇందాక మాట్లాడుతున్నటువంటి సందర్భంలో జిల్లా అధ్యక్షుల వారు తెలియజేశారు, మన పార్టీ ఆవిర్భావం నుండి 1980వ సంవత్సరంలో ఆవిర్భవించినటువంటి మన పార్టీ, ఆ పార్టీకి ఉన్నటువంటి నాయకత్వం గురించి ఇందాక నాగేంద్ర గారు మనందరికీ కూడా సవివరంగా చెప్పడం జరిగింది. ఇవాళ మనం గుర్తించవలసినటువంటి విషయం, వ్యవస్థాపకుల దగ్గర నుండి ఎవరైతే ఇంతకుముందు మన పార్టీకి నాయకత్వం వహించారు వారందరినీ కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. ఎందుకంటే 1980వ సంవత్సరంలో మన పార్టీ ఆవిర్భవించినప్పుడు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ బాగా బలంగా ఉన్నటువంటి సందర్భంలో కమ్యూనిస్టులకి సంబంధించినటువంటి హవా దేశంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పటికైనా సరే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి విశ్వాసం ఎవరికీ లేదు. అయినప్పటికీ కూడా మన పార్టీ అధ్యక్షుడిగా నియామకమైనటువంటి వారందరూ కూడా ఆ రకమైనటువంటి నమ్మకం విశ్వాసం లేకపోయినా వారి యావత్ జీవితాన్ని కూడా పార్టీ సేవకి అంకితం చేసినటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. అటువంటి ప్రతి ఒక్క నాయకుడి నుండి కూడా మన అధ్యక్షుడి నుండి కూడా నేర్చుకునేటువంటి పాఠాలు కూడా మనకున్నాయి. అటల్ బిహారీ వాజ్పేయి గారు, అదేవిధంగా ఎల్కే అద్వానీ గారిని కనుక మనం తీసుకున్నట్లయితే అప్పట్లో అవహేళన చేశారు. ఎందుకంటే మన పార్టీ ఆవిర్భవించినప్పుడు మనకి ఇద్దరు పార్లమెంట్ సభ్యులుగా ఉండేవారు. అయితే అధ్యక్షులుగా వాజ్పేయి గారు, అదేవిధంగా అద్వానీ గారు ఉన్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ విపక్ష పార్టీ మనకి ఏదైతే ఉందో వారు ఎద్దేవా చేసేవారు, హమ్ దో హమారే దో, బాహర్ దో అందర్ దో అని చెప్పి మనని చూసి అపహాస్యం చేసేటువంటి వారు. అంటే బయట ఇద్దరున్నారు, లోపల ఇద్దరున్నారు, మనమిద్దరం మనకిద్దరు అని. ఎందుకంటే బయట అటల్ బిహారీ వాజ్పేయి గారు, అద్వానీ గారు ఉంటే పార్లమెంట్ లోపల ఇద్దరు పార్లమెంట్ సభ్యులు. ఆ రకంగా అపహాస్యానికి గురైన ఎక్కడా కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా మమ్మల్ని చూసి నవ్వేటువంటి వారిని చూసి నవ్వేటువంటి రోజు భారతీయ జనతా పార్టీకి వస్తుందని చెప్పి ఆనాడు వాజ్పేయి గారు చేసినటువంటి వ్యాఖ్య. అదేవిధంగా కుష్బా ఠాకరే గారు, వారు చాలా మంది, నేను మధ్యప్రదేశ్కి వెళ్ళినటువంటి సందర్భంలో అనేకులు నాకు చెప్పినటువంటి మాట, ప్రతి కార్యకర్తకి కూడా ఒక సైకిల్ ఇచ్చి మీరు సైకిల్ తొక్కుంటూ మన భారతీయ జనతా పార్టీకి ప్రచారం చేయండి అని చెప్పి వారు ఇచ్చినటువంటి సూచన.